హలో ఫ్రెండ్స్, మనందరికీ అయితే గ్రామీణ బ్యాంక్ నుంచి అయితే మనకి సరికొత్తగా జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించి 54,000 దాకా అయితే మీకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు అయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ జాబ్స్ అన్నమాట ఇవి. అది కూడా మీ సొంత రాష్ట్రంలో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే బ్యాంకులో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే బ్యాంక్ నుంచి అయితే మనకి సరికొత్తగా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కూడా ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. 2025-2026 కి సంబంధించి ఉద్యోగాలు అన్నమాట ఇవి. సో అసిస్టెంట్ మేనేజర్ కింద ఇదైతే మనకి గ్రేడ్ ఓ జాబ్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ కూడా అయితే ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ పాన్ ఇండియా జాబ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. స్పెషలిస్ట్ అగ్రి అసెట్ ఆఫీసర్ జాబ్స్ అని చెప్పి. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ కూడా అయితే మనకి జర్నలిస్ట్ అని చెప్పి అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, కోచి, ముంబై, నాగ్పూర్, పూణే అని చెప్పి ఉన్నాయి. స్పెషలిస్ట్ జాబ్లు అయితే పాన్ ఇండియా జాబ్స్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉండడం జరిగింది. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఓన్లీ 1 పొజిషన్స్ కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక జాబ్ కి మాత్రమే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అడ్వర్టైజ్మెంట్ డేట్ అయితే మనకి 20 నవంబర్ నాడైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మీరైతే నవంబర్ 21 టు నవంబర్ 30 దాకా అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి పేమెంట్ కూడా అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ లో అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 2024 లో కానీ జనవరి 2025 కానీ అయితే మీకైతే ఈ మంత్స్ లో అయితే మీకు టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ అయితే మీకు మినిమం 20 ఇయర్స్ ఉండాలన్నమాట. 20 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పించారు. మీరు ఎలాంటి డిగ్రీ పాస్ అయినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ 4 ఇయర్స్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బిఎస్సి చేసినా, బీకామ్ చేసినా, లేకపోతే బీటెక్ చేసినా, లేకపోతే ఎలాంటి అగ్రికల్చర్ కి సంబంధించి డిగ్రీ చేసిన, ఫిషరీ, యానిమల్ హస్బెండ్, తర్వాత వెటర్నరీ సైన్స్, తర్వాత ఫారెస్ట్రీ, డైరీ సైన్స్, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం పాస్ మార్క్ వచ్చేసరికి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 60%, తర్వాత ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి అయితే 55% వస్తే సరిపోతుంది అనమాట. సో మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎమాల్యుమెంట్స్ చూసుకున్నట్లయితే, అంటే మీకు శాలరీ చూసినట్లయితే ఇది గ్రేడ్ ఓ జాబ్ కాబట్టి మీకు 6.14 lakhs నుంచి 6.5 lakhs వరకు అయితే మీకు పర్ యానం అయితే ఉండడం జరుగుతుంది. సో యాన్యువల్ గా మీకు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది అనమాట. మీ పర్ఫార్మెన్స్ కి తగ్గట్టు టైం టు టైం అయితే ఈ బ్యాంక్ వాళ్ళు అయితే మీ శాలరీ కూడా అయితే ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకి టర్మ్స్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ పోస్టింగ్ కి సంబంధించి టర్మ్స్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఇంకా డైరెక్ట్ గా ఇంకా రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసేసి మీకు డైరెక్ట్ గా అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ కి సంబంధించి ఏమేమి ఇస్తారు అని చెప్పి క్వశ్చన్ పేపర్ లో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సిలబస్ అంతా అంటే జస్ట్ జనరల్ గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ఎలా ఉంటుందో అలాగే లాజికల్ రీజనింగ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలాంటివి అయితే ఉంటాయి అనమాట. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అని చెప్పేసి. సో కాబట్టి తప్పకుండా మీరు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. అంటే జనరల్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు కనుక ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రాసినట్లయితే ఖచ్చితంగా ఈ జాబ్ అయితే మీదైతే సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది.
ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ అయితే నెగెటివ్ మార్కింగ్ కూడా అయితే ఉండడం జరిగింది. 1/4 0.25 మార్క్స్ అయితే నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట రాంగ్ ఆన్సర్ కి అయితే. తర్వాత ఇక్కడ మనకి పర్సనల్ ఇంటర్వ్యూకి సంబంధించిన కూడా అయితే మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పాన్ ఇండియా వైజ్ కి అయితే మీకు పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా అయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి అయితే జరగడం జరుగుతాయి. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి అప్లై చేసుకునే వాళ్ళు జర్నలిస్టిక్స్ జాబ్ కి బేసిక్ బ్యాచిలర్స్ డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది అనమాట. ఎనీ డిసిప్లిన్ 3 years డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కి సంబంధించిన ఏఏఓ జాబ్ కి అయితే 4 years డిగ్రీ అయితే చేసి ఉండాలి. బీఎస్సీ ఆర్ బీటెక్ ఆర్ బీఈ చేసిందా 4 years డిగ్రీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మినిమం పాసింగ్ పర్సెంటేజ్ ఇందాక చెప్పినట్టుగానే మనకి ఇక్కడ 60% ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ, 55% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అనమాట. తర్వాత ఇక్కడ మనకి అదర్ డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఆన్లైన్ మోడ్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. November 21 నుంచి November 30 లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో November 21 ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవాళ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే. తర్వాత ఇక్కడ మనకి బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్. సో మీ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ తర్వాత మీరు ఆన్లైన్ లో అయితే మీరు మీ ఫోటోగ్రాఫ్, థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సిగ్నేచర్ కూడా అయితే మీరు అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కి సంబంధించి ఇక్కడ మనకి కొటేషన్స్ ఇచ్చి ఐ దగ్గర నుంచి రిక్వైర్డ్ అని చెప్పి ఉంటుంది చూసారా. సో ఇదైతే మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని అయితే ఇక్కడ బ్లాంక్ లో అయితే మీ పేరు అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇదైతే మీ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. మీ ఓన్ హ్యాండ్స్ తో రాయాల్సి ఉంటుంది. సో ఇది కూడా అయితే మీరు ఆన్లైన్ లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే మనకి ఓన్లీ 1 పొజిషన్స్ కి మాత్రమే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక జాబ్ పొజిషన్ కి మాత్రమే. ఆన్లైన్ లింక్ లో కూడా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఈ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి అది ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ నుంచి ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఉన్నాయన్నమాట. 250 రూపీస్ అని మాత్రమే. తర్వాత వీళ్ళు కాకుండా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కాకుండా మిగిలిన వాళ్ళు 1050 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ఫీజ్ పే చేసేసిన తర్వాత మీరు ఫైనల్ గా అయితే పేమెంట్ రిసిప్ట్ కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వీటికి సంబంధించి అన్ని అప్లోడ్స్, డాక్యుమెంట్స్, అన్ని డీటెయిల్స్ కూడా అయితే ఎంటర్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పి. సో ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని చెప్పి. సో ఆ డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు అప్లోడ్ చేయండి. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అది అప్లోడ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మనకి డిజేబిలిటీ సర్టిఫికేట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓన్లీ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ కి మాత్రమే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. సో ఎగ్జామినేషన్ కి సంబంధించి ట్రైనింగ్ అనమాట. ఎలా రాయాలి, ఎగ్జామ్ లో ఏమేమి ఇస్తారు, ఇలాంటివి ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. సో అదైతే మీకు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్ అయితే ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా అయితే మీరు అప్లై చేసుకున్నప్పుడు ఆన్లైన్ లో స్లాట్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా చూసే వెంటనే మీకు కావాలనుకున్నట్లయితే ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు అయితే మీరు దాన్ని కూడా మెన్షన్ చేయండి. సో ఇలా అయితే మీరు అన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఒకసారి చదివి అప్లై చేసుకోండి. ఇదే నోటిఫికేషన్ లో మనకి గైడ్ లైన్స్ కూడా అయితే ఇచ్చారు. ఫోటోగ్రఫీ ఎలా అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్ ఇంప్రెషన్ అని, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అని చెప్పి ఏ సైజ్ లో అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇది ఇచ్చారు. సో ఇవన్నీ చెక్ చేసుకుని మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఆల్ ఇండియా సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే మనకి ఇక్కడ ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఉండడం జరిగింది. అదే మన తెలంగాణకి సంబంధించి అయితే తెలంగాణలో కూడా హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే మీకు ఆన్లైన్ టెస్ట్ కి సంబంధించి అయితే సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరైతే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. కింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసినట్లయితే వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. సో మీకు డైరెక్ట్ గా అయితే అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి.
మనకైతే అఫీషియల్ గా వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఐడిబిఐ బ్యాంక్ కి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్లకి. సో ఇదైతే 21st నుంచి ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది 30 నవంబర్ లోపలైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేయాలి. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇవన్నీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతాయి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ గా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆప్షన్ మీదకి అయితే వెళ్తాం జరుగుతుంది. సో మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ లో కూడా అయితే మీరు అన్ని డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి లాస్ట్ కి ఫైనల్ గా ప్రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని అయితే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మీకు అక్కడ అప్లోడ్స్ అయితే అడగడం జరుగుతుంది. సో డాక్యుమెంట్స్ అనేవి. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే మీరు అప్లోడ్ చేసుకుని ఫైనల్ గా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ గా ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 250 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ పే చేస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళైతే 1050 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మనకి బ్యాంకింగ్ జాబ్స్ కాబట్టి కంపల్సరీగా అయితే మీకు పర్మనెంట్ గా అయితే ఉండడం జరుగుతాయి. సో కంపల్సరీగా మీరు ఎవరైతే బ్యాంక్ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే ఇవి మనకి ఐడిబిఐ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.